ఈనాడు చూస్తే ఇరాన్ రక్తసిక్తం అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. టెహ్రాన్లో భారీ విధ్వంసం, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు నాశనం, వీధుల నిండా భద్రతా సిబ్బంది, ఆందోళనకారులకు సాయం అందబోతుందని ట్రంప్ వ్యాఖ్య. ఇరాన్లో ఏం జరుగుతోంది ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి తెలుస్తోంది. మంగళవారం ఆంక్షలను కొంత సడలించడంతో టెహ్రాన్ నుంచి కొంతమంది స్థానికులు విదేశాల్లోని మీడియా ప్రతినిధులకు ఫోన్ కాల్స్ చేశారు. అక్కడ పరిస్థితిని వివరించారు. దీంతో పాటు అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ కూడా వివరాలు అందించింది. ఇరాన్లో ఆందోళన సందర్భంగా 2003 మంది మరణించారు. మరణించిన వాళ్ళలో 1850 మంది ఆందోళనకారులు కాగా 135 మంది భద్రతా సిబ్బంది, ప్రభుత్వానికి చెందిన వాళ్ళు. ఆందోళనతో సంబంధం లేని 9 మంది చిన్నారులు, 9 మంది పౌరులు చనిపోయారు. 16,700 మందిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. మరణాలు మరింత ఎక్కువ ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. దేశంలో ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కేవలం ప్రభుత్వ వెబ్సైట్లే పనిచేస్తున్నాయి. టెహ్రాన్ మధ్య ప్రాంతంలో భారీ భద్రత ఉంది. అల్లర్లను అణచివేసే పోలీసులు హెల్మెట్లు పెట్టుకుని బ్యాటన్లు, రక్షణ షీల్డ్ని ధరించి ఆయుధాలతో ఉన్నారు. వాళ్ళ వద్ద బాష్పవాయు గోళాలు ఉన్నాయి. వాళ్ళకి మద్దతుగా రెవల్యూషనరీ గార్డ్స్, వాలంటీర్లు, బసీజ్ ఫోర్స్ ఉంది. వాళ్ళ చేతిలో పలు రకాల ఆయుధాలు ఉన్నాయి. ఆందోళన సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు మంటల్లో కాలి ధ్వంసమయ్యాయి. ఇంటర్నెట్ లేకపోవడం వల్ల బ్యాంకుల్లో లావాదేవీలు జరగడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కృష్ణమ్మ జలాలు వెంకన్న చెంతకు చేరేలా 126 కోట్ల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన, కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు. శ్రీశైలం నుంచి వస్తున్న కృష్ణా జలాలతో తిరుమల, తిరుపతి తాగునీటి ఎద్దడి తీర్చేందుకు 126 కోట్లతో చేపట్టిన పనులకు చంద్రగిరి మండలం మూలపల్లె వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. నీవా బ్రాంచ్ కాలువ నుంచి కళ్యాణి జలాశయం, మూలపల్లె, కంటిమడుగు, వెంకటరాయిని, నాగపట్ల చెరువులకు నీరు మళ్లించి 1150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడంతో పాటు 5 లక్షల మంది ప్రజల తాగునీటి ఇక్కట్లు తీర్చే ఈ ప్రాజెక్టు శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. రంగంపేట, భీమవరం రోడ్డు నుంచి శేషాచలం లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించినటువంటి